ఫ్రెండ్స్, మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రతిరోజు కొన్ని ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నేర్చుకుంటున్నాం. అట్లాగే వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వివిధ ప్రభుత్వ ఉద్యోగులకు ఉపయోగపడే నేర్చుకుంటున్నాం. ఈరోజు వచ్చేసి ఫ్రేజల్ వర్బులలో కొన్ని నేర్చుకుందాం. సో మోస్ట్లీ ఫిల్ అంటే ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు వేరుగా ఉంటుంది. గ్రామర్లో అయితేనేమో ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చి మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చి ఈ కింద సూటబుల్ ఇది అంటాడు. అట్లాంటి ఫ్రేజల్ వర్బులు ఎలా నేర్చుకోవాలి? సో లెట్ వీ కెన్ సీ ఫిల్ అని వచ్చే వర్డ్ వచ్చేసి ఫిల్ ఇన్ అని ఉంది అనుకోండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ కెన్ యూజ్ ఫిల్ ఇన్ ఏ బ్లాంక్, అంటే ఏదైనా ఒక ఖాళీలను పూరించే ఉద్దేశంలో వీ కెన్ సే ఫిల్ ఇన్ అంటాం. నెక్స్ట్ ఫిల్ అవుట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? సో మోస్ట్లీ ఫిల్ అవుట్, ద వర్డ్ ఫిల్ అవుట్ ఇండికేట్స్ దట్ టు ఫిల్ సంథింగ్, మోస్ట్లీ వెసెల్, ఏదైనా ఒక ఇంట్లో ఉండే పాత్రల్ని ఫిల్ చేయడానికి నీళ్ళతో కానివ్వండి ఇంకా రైస్తో కానివ్వండి అలా ఫిల్ చేయడానికి ఫిల్ అవుట్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫిల్ అప్ అంటే ఏంటంటే ఆ పోస్ట్లని ఫిలప్ చేసిన అర్థమా? కాదండి. ఫిలప్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రెక్టిఫై ఆర్ కరెక్ట్, ఏదైనా లోటును పూర్తి చేయడం, లోటును సరి చేయడం, దాన్ని ఫిలప్ అంటారు. ఓకేనా? సో ఇన్ ద రీసెంట్ ఎలక్షన్స్ సో అండ్ సో పార్టీ ఈస్ గోయింగ్ టు ఫిల్ అప్ ఆర్ ఇట్స్ ఫాల్ట్స్ ఆర్ ఫిల్ అప్ అంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట. ఇంకా దాన్ని ఏంటంటే రెక్టిఫై చేయడం, వాళ్ళ యొక్క తప్పును తెలుసుకోవడం, తప్పును సరిదిద్దుకోవడం అని అర్థం. నెక్స్ట్ వీ కెన్ డిస్కస్ సమ్ ఆఫ్ ద వర్డ్స్ విచ్ ఆర్ విత్ దట్ మేక్తో వచ్చేటివి. మేక్ అవే అంటే గో వెరీ స్పీడ్, చాలా స్పీడ్గా పరిగెత్తేదాన్ని మేక్ అవే అంటారు ఇంగ్లీష్లో. ఓకేనా? ఐ వాంట్ టు మేక్ అవే. సో ద బాయ్ హ్యాస్ టేకెన్ హిస్ బైక్ అండ్ మేక్స్ అవే. సో అట్లా అన్నమాట. సో మేడ్ అవే అట్లా చెప్తాం మనం. నెక్స్ట్ మేక్ అవే విత్, దీని అర్థం ఏంటంటే మేక్ అవే విత్ మీన్స్ దట్ ఏదైనా దాన్ని చంపేయడం, ఏదైనా డిస్ట్రాయ్, నాశనం చేయడం, ఆర్ సమ్టైమ్స్ ఎక్స్పెండ్, ఖర్చు ఎక్కువగా చేయడం, ఇలా అర్థంలో మూడిట్లో వాడతారు. మేక్ అవే విత్, షీ ఆల్వేస్ వాంట్స్ టు మేక్ అవే విత్ ద జ్యువెలరీ. సో ఆమె అలా జ్యువెలరీ మీద డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటుంది, అలా మనం దీన్ని చెప్పచ్చు. ఓకే, సపోజ్ ద పర్టికులర్ పర్సన్, ద టెర్రరిస్ట్ వాంట్స్ టు మేక్ అవే ద సోల్జర్స్. సో అంటే వాళ్ళని వీళ్ళు డిస్ట్రాయ్ చేయాలని చూస్తుంటారు, అట్లా అని అర్థం వస్తుంది. నెక్స్ట్ మేక్ ఫర్ అంటే అర్థం ఏంటది? మేక్ ఫర్ అంటే ఏదైనా ఒక వైపు నుండి వెళ్ళడం, ఒక దూరం నుండి ఒక టువర్డ్స్ సంథింగ్ దే ఆర్ గోయింగ్ ఫర్ టువర్డ్స్ అని ఇట్లా మనం చెప్తాం కదా, షీ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద టెంపుల్, అట్లా దెన్ షీ ఈజ్ సో షీ మేక్స్ ఫర్ ద టెంపుల్, షీ గోస్ ఫర్ ద టెంపుల్. సో లైక్ దిస్ ఆర్ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ టైప్ ఆఫ్ ఫ్రేజెస్. అండ్ నెక్స్ట్ ఇస్ దట్ మేక్ ఆఫ్ అంటే మోస్ట్లీ వాట్ దర్ హియర్ వస్తువుని దొంగలించడం, ఏదైనా ఒక వస్తువుని దొంగలించేదాన్ని మేక్ ఆఫ్ అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి OFF ఆఫ్. ఓకేనా? ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే వాంట్ మేక్ ఆఫ్, మేడ్ ఆఫ్ ఫ్రమ్ దట్ షాప్స్, కిరాణా షాప్స్ అవి ఇవి అంటారు కదా. సో లైక్ దిస్ ఇయర్. సో ఇట్లా మనకి OFF అవుతుంది. నెక్స్ట్ మేక్ అప్ అంటే మనకు తెలుసు మేకప్ మీన్స్ టు డూ డెకరేట్ సంథింగ్, ఏదైనా ఒకదాన్ని ఇలా ఏమంటారు డెకరేషన్ చేసుకోవడం, అంటే మన ప్రకారం అయితే మేకప్ చేసుకోవడం, అలంకరించుకోవడం అని అర్థం. నెక్స్ట్ మేకప్ ఫర్ అంటే ఇది కూడా ద మీనింగ్ మీద ఫిలప్ లాగా వస్తుంది. సో కంప్లీట్ ద డిఫిసిట్, ఏదైనా ఒక లోపాన్ని సరిదిద్దడం. ద న్యూ గవర్నమెంట్ వాంట్స్ టు మేకప్ ఫర్ ద ఎకనామికల్ కండిషన్ ఆఫ్ తెలంగాణ. సో అలా కొత్తగా వచ్చిన గవర్నమెంట్ రాష్ట్రంలో ఉండేటువంటి ఆ యొక్క డెఫిసిట్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తుంది, ఇలా అడుగుతూ ఉంటారు. సో దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ వీ హ్యావ్ టు యూజ్ ఇన్ అవర్ డే టు డే English, and it gives that good confidence to speak. Whether you speak butler English or better English, but you have to speak, then it is a good thing that some other days you will be going to learn English. Okay, right. Thank you and all the best.